దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 18th మార్చ్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. 1 John chapter 3 and verse 10. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. నీతిని జరిగింపని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఒక ప్రాముఖ్యమైన వచనం ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు. దేవుని సంబంధులు, అపవాది సంబంధులు. ఇంకా దగ్గరగా అర్థం చేసుకుంటే దేవుని పిల్లలు, అపవాది పిల్లలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ భూమి మీద యేసు ప్రభు వారు రాకడ సమయంలో ఎలాగుంటుందని రాయబడి, నోహు కాలంలో ఏ విధంగా ఉండేనో ఆ విధంగా ఉంటుందన్నారు. నోహు కాలంలో ఇదేనండి అపవాది పిల్లల యొక్క విస్తరణ. నోహు ఒక్కడే నీతిమంతుడుగా కనపడ్డాడు. అంటే ప్రస్తుతం లోకంలో జరుగుతున్న విషయంలో మనకు కనపడని ఒక విషయం ఏంటంటే అపవాది పిల్లలు, దేవుని పిల్లలు. అపవాది పిల్లలు ప్రొక్రియేషన్ దేని కొరకండి? దేవుని చిత్తాన్ని అడ్డగించుటకు. కనుక నీతిని ఎవరైతే నెరవేర్చారో, ఎస్పెషల్లీ దేవుని నీతిని నెరవేర్చారో, దేవుడు చెప్పినట్టు ఎవరైతే చెయ్యరో వారు దేవుని సంబంధులు కారు. తన పొరుగువారిని, తన సహోదరిని ప్రేమింపని వాడు దేవుని సంబంధులు కారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇట్స్ నాట్ ఎ చాయిస్. నేను నా సహోదరుని ప్రేమించాలి, లేదా సహోదరునిగానే రక్షణ పొందుకున్న విశ్వాసి సహోదరులను కానీ జాగ్రత్తగా గమనించాలి. వెన్ ఇట్ టాక్స్ అబౌట్ బ్రదర్ ఇన్ బైబుల్ ఆర్ ఇన్ క్రిస్టియానిటీ, ఈస్ టాకింగ్ అబౌట్ అ బ్రదర్, అ పర్సన్ హూ ఇస్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎవరైతే తన సహోదరుని ప్రేమింపరో వారు దేవుని సంబంధి కారు. వారు పాస్టర్ అవ్వచ్చు, లేక సంఘ పెద్దలు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు. If you don't love your fellow brother who has been washed in the blood of Jesus, God is saying you don't belong to God. This is scary. Yes, it is scary. Let me read this in English. By this the children of God are manifest, and the children of the devil. Whosoever doeth not righteousness is not of God, neither is he that loveth not his brother. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ లోకంలో సంఘాల్లో 2 గుంపులు ఉన్నాయి. దేవుని పిల్లలు, అపవాది పిల్లలు. జాగ్రత్తగా గమనించండి. దేవుని సంబంధులు, అపవాది సంబంధులు. అపవాది సంబంధులు దేవుని సంబంధులను శోధిస్తూ ఉంటారు. కయ్యేను ఏబేలుని చంపాడు, ఈసావు యాకోబును చంపచూచాడు. This has been going on, and even today we see that prevailing in the Christendom. గనుక ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా ఎందుకు మనకు హెచ్చరణ ఇస్తున్నాడంటే, మనము దేవుని సంబంధులైన మనము దేవుని సంబంధులుగా జీవిద్దాం. If you are of God, let us learn to live of God. దేవుని మూలంగా ఉన్నాము, దేవుని మూలంగా పుట్టిన వారము, దేవుని చిత్తమును నెరవేర్చేవారుగా మనము జీవిద్దాం. యూ షుడ్ నో వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. దేవుడు నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నువ్వు ఎలా జీవించాలో నీకు తెలుసు. బైబిల్లో రాయబడి ఉంది. నీ వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి, క్షమించాలి, నేను హింసించిన వారి కొరకు ప్రార్థన చేయాలి. అర్థమవుతుంది. నీతి కొరకు ఆకలి దప్పిగా ఉండాలి, సమాధానపరచుటకు ఇష్టపడాలా, సమాధానపరచువారు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, సాత్వికులై ఉండాలి, దీన మనసులై ఉండాలి. బైబిల్ చదువుతుంది. అందుకే దేవుడు దేవుని బిడ్డల నుంచి ఏమి కోరుతున్నాడు అది చేయడము. హిందీ में पढ़ेंगे. पहला यूहन्ना का पत्र, उसमें 3रा अध्याय और 10वीं वचन पढ़ रहे हैं. इसी से परमेश्वर की संतान और शैतान की संतान जाने जाते हैं. जो कोई धर्म के काम नहीं करता वह परमेश्वर से नहीं, और ना वह जो अपने भाई से प्रेम नहीं रखता. प्रभु को धन्यवाद. बहुत ही एक प्रामुख्य चीज आज सुन रहे हैं कि
परमेश्वर की संतान और शैतान की संतान। जो चर्च आते हैं या और चर्च ना आते, कोई भी हो, क्या आप परमेश्वर के संतान हैं या शैतान के संतान? कैसा पता चलता है? शैतान का संतान है तो परमेश्वर का धार्मिकता को नहीं निभाएगा, क्षमा नहीं करेगा, प्रीति नहीं रखेगा। समझ में आ रहा है आपको? शैतान का संतान है, वो क्या करेगा? अपने भाई से प्रेम नहीं रखेगा, क्षमा नहीं करेगा, प्रेम नहीं रखेगा। वो शैतान का संतान है। अब कितने भी अच्छा दिखो, कितने भी धार्मिकता दिखो बाहर से, బయటికి నువ్వు ఎంతైనా భక్తిపరుడుగా కనపడవచ్చు, ఎప్పుడు ప్రైజ్ ది లార్డ్ లేకపోతే ఎప్పుడు భాషల్లోనే మాట్లాడుతున్న వ్యక్తిగా ఉండవచ్చు, ఎప్పుడు చూసినా వైట్ అండ్ వైట్లో నువ్వు ఉండవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నీతిని నెరవేర్చకపోతే నువ్వు దేవుని సంబంధి కాదు, దేవుని సంబంధి కాదు. అనుకోవచ్చు, అయ్యో అయ్యో ఈయన సేవకుడే, ఈయన సేవకురాలే, ఎలాగవుతుంది? దేవుడు అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనము. ప్రభా నీ నామంలో మేము ప్రవచించాం, నీ నామంలో అద్భుతాలు చేశాం, నీ నామంలో దయ్యములు వెళ్ళగొట్టామంటే యేసు ప్రభు ఒకటే అంటాడు, మీరెవరో నాకు తెలియదట. ఐ డోంట్ నో హూ యు ఆర్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, డోంట్ లివ్ ఇన్ అజంప్షన్. అపోహలో జీవించవద్దు. నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు శుభ్రపరచుకో, నిన్ను నువ్వు వేరుపరచుకో. పరిశుద్ధంగా జీవించడం అంటే అర్థం ఏంటో తెలుసండి? దేవుని బిడలుగా జీవించడము, దేవుని సంబంధులుగా జీవించడము. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా కేవలము నీవు నేను నిత్య జీవం పరలోకమును పోగొట్టకుండా ఉండటకు దేవుడు ఈ వాక్యం ఇచ్చినాడు. ఎందుకంటే బైబిల్లో రాసుంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దుష్టుడు మోసం చేస్తున్నప్పుడు రక్షణ పొందువారిని సహితం మోసం చేస్తాడని మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో రాయబడ్డాది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మన జీవితాన్ని మనం సరిచేసుకొని దేవుని సంబంధులుగా, దేవుని పిల్లలుగా మనము బ్రతుకుదాము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి, నీ బిడలుగా నాయన, మీ సంతానంగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈ యొక్క సమయంలో రక్షకుడా, అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో తృప్తిపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, బిజినెస్ చేస్తున్న వారు వారి బిజినెస్లో మీ సహాయంకే స్తోత్రం. ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఫైనల్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిటం ధరింపచేసి మీదేలో మనుషుల్లో వర్ధిలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నాయన, ఓ దేవ, తామును వేరుపరుచుకొని ప్రభా నీ బిడలుగా పరిచయం చేయటకు సహాయం చేయమని అడుగుతున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని రక్షించడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, మీరు శాంతి సమాధానం మీరు దయచేసి ప్రతి ప్రవచనం నెరవేర్చబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడిన గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మహిళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిన్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.